మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఎంతోమంది జీవితాలని తమ భవిష్యత్తు బాటలకు వేసి ఎంతోమందిని ప్రయోజనం చేసినటువంటి సరస్వతి నిలయం నేడు అంటే శిథిలావస్థ చేరుకునే ఒక దయాల దిబ్బగా మారింది. విద్యార్థులు కూడా అంటే బతుకుద్ది కూడా అంటూ చదువు కోసం వచ్చిన నేపథ్యంలో ఎప్పుడు పైనుంచి ఏవి ఊడిపడతాయా అని చెప్పేసి ఒక భయభ్రాంతికి గురవుతున్న నేపథ్యంలో కూడా విద్యార్థులు చదువుకున్న పరిస్థితి ఉంది. ఎంతోమంది నాయకులు ప్రజాప్రతినిధులు వచ్చి ఇక్కడికి వచ్చి అది చేస్తాం ఇది చేస్తామని చెప్పేసి మాటలకైపోతుంది, కానీ ఇది ఇంతవరకు కూడా ఆచరణ లేదు. ఎందుకంటే విద్యార్థులకి చదువు గొప్ప అని చెప్పిన నేపథ్యంలో కూడా ఎందుకు మరి ప్రభుత్వం పట్టించుకోవట్లేదు, ఎందుకు మరి ఈ విధంగా విద్యలు ఈ విధంగా తయారవుతున్న విషయంపై కూడా ఈరోజు డిఎస్ఎఫ్ఐ అధినేత డాక్టర్ వివేక్ గారు ఉన్నారు. వాళ్ళు అడిగి తెలుసు ప్రతినిధం. సార్ నమస్కారం. మీరు చూశారు కదా ఉన్న పరిస్థితుల్లో విద్యార్థులు బిక్కుమంటే చదువుకునే పరిస్థితి ఉంది. ఇప్పుడు మీరు చూసారు డూ నాట్ టచ్ ద వాల్స్ అని, అది చూశారు. ఇప్పుడు అది మెయిన్గా ఇప్పుడు డూ నాట్ టచ్ ద వాల్స్ అంటే సరఫరా అవుతుంది విద్యుత్ కూడా, దాన్ని ముట్టుకుంటే ప్రమాదం అని చెప్తున్నారు. ఇంత నిర్లక్ష్యం ఎందుకు వస్తుంది? ఇది ముమ్మాటికి మీరు అక్కడ చూసినట్టయితే డు నాట్ టచ్ ద వాల్స్ బికాస్ ఆఫ్ ఎలక్ట్రిఫికేషన్ అని చెప్పి బోర్డులే కనబడుతున్నాయి. మరి అటువంటి బోర్డులు ఉన్నాయి అంటే ఆ బోర్డు పెట్టడానికి కూడా మన ఎట్లా వస్తున్నది అన్నది నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు మన ఇంట్లో కానీ ఇట్లా ఒప్పుకుంటున్నారు అంటే కరెంటు సరఫరా అవుతుంది, అదే దాని అర్థం అదే కదా, కరెంట్ ఉన్నది ఇక్కడ ముట్టుకోకండి, ఇది కూలిపోయే పరిస్థితులు ఉన్నది, ఇక్కడ సరిగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెయింటెనెన్స్ సరిగా లేదు అని చెప్పి వాళ్ళు బోర్డు పెట్టి మరీ చూపిస్తున్నారు. ఈ బోర్డు పెట్టే ముందే ప్రభుత్వానికి దాదాపు 18 నెలలు అయింది. సరే, వాళ్ళకి ఇమీడియట్గా కట్టడానికి కాలేదు, ఇక్కడ నుంచి షిఫ్ట్ చేయడము, టెంపరీగా ఎక్కడైనా వేరే ఒక బెటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దగ్గర తీసుకుపోయి పనిచేయడము, దగ్గరలో ఏమైనా ప్రెమిసెస్ ఖాళీ ఉంటే అక్కడ షిఫ్ట్ చేయడము. ఎందుకంటే ఓవర్ నైట్ ఏది కూడా కన్స్ట్రక్షన్ చేయడానికి కూడా క్వైట్ ఇంపాసిబుల్ అది. ఇప్పుడు దీన్ని చాలా పెద్ద జాగా ఉన్నది కాబట్టి దాదాపు 3 ఎకరాల సుశీర్ఘంగా జాలు ఉన్నది. ఆ 3 acres ఉన్నప్పుడు ఆ 3 acresలో మనం ఒక అన్ని కాలేజీలు కలుపుకొని ఒక హబ్ లాగా చేసుకోవచ్చు. లైక్ గర్ల్స్ హాస్టల్, గర్ల్స్ కాలేజ్ కానివ్వండి, మిక్స్డ్ కాలేజ్ కానివ్వండి, బాయ్స్ కాలేజ్ కానివ్వండి, డిఫరెంట్ వాళ్ళకి ఎక్కడైతే ఉన్న గవర్నమెంట్ స్కూల్స్ కానివ్వండి, అన్నీ ఒకటే దగ్గర ఉండే ఏంటంటే వాళ్ళకు కూడా అడ్మినిస్ట్రేటివ్గా చాలా ఈజీగా ఉంటుంది. ఎప్పుడైతే మనం కలెక్టరేట్లు ఎట్లయితే అన్ని డిపార్ట్మెంట్స్ కట్టుకొని ఎట్లయితే ఒక కలెక్టరేట్ హబ్గా చేసుకొని అన్ని డిపార్ట్మెంట్ ఉంటుంటే అడ్మినిస్ట్రేషన్ చాలా తొందరగా అవుతుంది. అటువంటి అవకాశం ఇక్కడ కూడా ఉన్నది. ఇక్కడ నుంచి నేను ఇదే స్కూల్లో నుంచి చాలామంది ప్రముఖులు ఇక్కడి నుంచి చదువుకొని వెళ్ళినారు అని విన్నా. అందులో ఒక ప్రప్రదమైన వ్యక్తి వేం నరేందర్ రెడ్డి అన్న గారు. ఆయన ఇప్పుడు ముఖ్యమంత్రి గారికి ప్రధాన సలహాదారుడుగా ఉన్నారు. అతని చేతిలో చాలా చిన్న విషయం ఇది. ప్లస్ అతని ఓన్ స్కూల్ నుంచి మాకంటే ఎక్కువ బాధ్యత అతనికి ఉంటుంది అని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. సో ఇవాళ ఇక్కడ నుంచి నేను రిక్వెస్ట్ ఏం చేస్తూ ఉన్నానంటే ఖచ్చితంగా ఇది ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోయి, ఎందుకంటే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కూడా ముఖ్యమంత్రి గారి దగ్గరే ఉంది పర్సనల్గా. కాబట్టి నేను ఒక ఫైనల్ ఒక శాంక్షన్ చేసుకొని ఒక 3 crores 5 crores 10 crores ఒక బడ్జెట్ పెట్టి ఈ యొక్క 3 acresని సుదీర్ఘంగా మనం ఉపయోగించుకుంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ బడుగు బలిగిన వర్గాలకు చెందిన విద్యార్థులు మాత్రమే ఉంటారు. ఇక్కడ విద్యార్థులు వాళ్ళకి కష్టపడితే కానీ వాళ్ళకి డబ్బులు రావు. వాళ్ళు పోయి ప్రైవేట్లో కాన్వెంట్లో పోయి చదువుకోని పరిస్థితులు వాళ్ళకు కూడా మనం మెరుగైన విద్యనిచ్చి, ఏ విధంగా అయితే ఆల్రెడీ రేవంత్ సర్కార్ మనం ఏం చేస్తున్నాము అంటే ప్రతి ఒక్క గవర్నమెంట్ కూడా ఏదైనా ఒక ఇష్యూ తీసుకొని దాన్ని పీక్ లాగా తీసుకుంటుంది. ఇఫ్ యూ సింక్ లాస్ట్ గవర్నమెంట్ అగ్రికల్చర్ ఎట్లా తీసుకొని ముందుకు పోయిందో, ఈ యొక్క గవర్నమెంట్ ఎడ్యుకేషన్ని తీసుకొని ముందుకు పోయే విధంగా ప్రయత్నాలు చేస్తూ ఉంది. ఆ భాగంలోనే ఈ యొక్క మహబూబాబాద్లో ఇంత పెద్ద స్పేస్ ఉన్నది. వాళ్ళకి సపరేట్గా జాగా వెతకడానికి ఇంత పెద్ద స్పేస్ దొరకడం చాలా కష్టం. మీరు చూసినట్లయితే మెట్రోపాలిటన్స్లో అక్కడ చిన్న ఇరుకిరుకుగా ఉంటాయి గవర్నమెంట్ స్కూల్స్. బట్ ఇక్కడ 3 acres ఆఫ్ ల్యాండ్ ఉన్నది కాబట్టి సుదీర్ఘంగా దీంట్లో డెవలప్ చేస్తే తరతరాలకు వాళ్ళ పేరే ఉంటుంది. ఇక్కడ ఎవరో వాళ్ళు చేసిరో వీళ్ళు చేసిరో అనుకోకుండా ఫ్యూచర్ కిడ్స్కి ఏమైతే ఉంటుందో, ఎందుకంటే ఒకసారి ఎడ్యుకేషన్ అయితే ఆటోమేటిక్గానే లైఫ్లో పూర్తిగా సెట్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. సో వాళ్ళ లైఫ్ ఒక బెటర్ విధంగా తీర్చిదిద్దడానికి అవకాశం పూర్తిగా ఉన్నది. కాబట్టి ఇక్కడి నుంచి మరొక్కసారి రేవంత్ రెడ్డి గారి సర్కార్ నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే తక్షణమే దీనిపైన యాక్షన్ తీసుకొని ఒక 3 ఎకరాలలో జాగు ఉన్నది కాబట్టి దీన్ని ఇమీడియట్గా ఏం లాస్ కాకుండా, ఎటువంటి ఎలక్ట్రిఫికేషన్ అయితే అనవసరంగా ఏదైనా లైఫ్ లాసెస్ ఉంటాయి అది కాకుండా ఒక దగ్గర షిఫ్ట్ చేసుకొని మళ్ళీ వేరే దగ్గర కట్టుకోవడమో, లేకపోతే దీన్ని మంచిగా పడగొట్టేసి మొత్తం పెంచడమో ఏదో ఒకటి చేసినట్లయితే దీన్ని చరిత్రలో నిలిచిపోతారు వాళ్ళు.
అట్లాంటి అవకాశం డిఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఇవాళ మీరు దీన్ని మొత్తం పరిశీలించారు కదా, ఏమో మొత్తం బయటపడ్డ మొత్తం పాకురుపడ్డ గోడలు, విద్యార్థులు మాట్లాడారు, మీరు ఏమంటున్నారు విద్యార్థులు? ఇక వాళ్ళు కూడా ఏం చెప్తారు, ఇక ఇట్లనే చదువుకుంటున్నారు, ఎందుకంటే వాళ్ళకి ఇది తప్ప వేరే అవకాశం లేదు. వాళ్ళు ఫైనాన్షియల్గా బర్డెన్ వాళ్ళకి వేరే పరంగా వాళ్ళు తీసుకోలేకపోతారు కాబట్టి, ప్రైవేట్గా అక్కడ పోయి కూర్చోలేరు కాబట్టి, ఇక వర్షం పడుతున్నా ఏం పడినా వాళ్ళలో ఒక తపన ఉన్నది, నేను చదువుకొని బయటపడాలా అని చెప్పి. ఇక ఆ తపనకి ఇవన్నీ అడ్జస్ట్ అవుతూ ముందుకు పోతున్నారు. మీ కళ్ళ ముందే ఉంది, బీటులు పడిపోయి నీళ్లు పడిపోయి దాదాపు అన్ని క్లాస్ రూమ్లు వాళ్ళు వాలంటరీగా క్లోజ్ చేసుకున్నారు. ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాలంటరీగా క్లోజ్ చేసుకున్నారు అంటే అర్థం ఏమున్నది, అది ఉపయోగంలో లేదు, ఉపయోగం చేసుకుంటే రిస్క్ ఎక్కువ ఉంటుంది అని చెప్పి. సో దట్ ఈస్ ఐ విట్నెస్ ఉంది, మరి సపరేట్గా చెప్పాల్సిన అవసరం కూడా లేదు. డిఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో మీరు ఏమైనా హామీలు ఇవ్వబోతున్నారు, దీని అభివృద్ధికి ఏమైనా తోడ్పడతారు మీరు? ఇప్పుడు ప్రభుత్వం చేయది, ప్రభుత్వం అది 3 acres కన్స్ట్రక్షన్ చేయడంతో డిఎస్ఎఫ్ఐ ఏం చేయదు. డిఎస్ఎఫ్ఐ ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావచ్చు. డిఎస్ఎఫ్ఐ వీళ్ళందరి పక్షాన ప్రభుత్వంపై మాట్లాడడానికి ఒక అవకాశం ఉంటుంది తప్ప యాజ్ అ డిఎస్ఎఫ్ఐ మేము ఏం చేయలేము. యాజ్ అ డాక్టర్ వివేక్ ఎస్ నాతోటి సహాయం కావాలంటే ఖచ్చితంగా వీ విల్ డూ ఇట్. కొత్తగా చూసుకోవచ్చు మనం ఇక్కడ శిథిలావస్థలో ఉన్న వాటికి భవనాన్ని మాత్రం డిఎస్ఎఫ్ఐ అధినేత కిషన్ అధినేత పరీక్షించారు. మనం ప్రత్యక్షంగా విజువల్స్లో చూసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ డు నాట్ టచ్ ద వాల్స్ అంటే ఈ పిల్లర్కి సంబంధించిన దానికి మొత్తం కరెంటు సరఫరా అవుతుంది, దీన్ని ముట్టుకుంటే మొత్తం చాలా ప్రమాదకరం అని చెప్పేసి మనకి ఇక్కడ తెలుస్తున్న పరిస్థితి ఉంది. దీనిలో భాగంగానే మనకి విజువల్స్ చూసుకోవచ్చు. ఇంత పాకురు పడ్డా కూడా ఇక్కడ నుంచి విద్యుత్ వైర్లు కూడా చూసుకోవచ్చు. మనం ఇక్కడ విజువల్స్లో బయటకు వచ్చి కూడా అవి హిమపాషాల్లాగా వేలాడుతున్న పరిస్థితి అవుతుంది. వైపు కూడా విద్యార్థులు లోపలికి వెళ్లకుండా కూడా అంటే వీళ్ళు ఒప్పుకున్నట్టే ఉంది, అంటే ప్రమాదకరంగా కళాశాల భవనం అవుతుంది, దీంట్లో ఉన్న మాత్రం ప్రమాదం పొంచి ఉందన్న నేపథ్యంలో మాత్రం ఇవన్నీ ప్రజాప్రతినిధులు వచ్చి దాన్ని అది చేస్తారు ఇది చేస్తారు చెప్పి ఒక మాటలకే పరిమితం ఉంది తప్పితే దీన్ని ఆచరణ మాత్రం వెళ్ళదు. గతంలో చూసుకోవచ్చు, ఇందాక కొంచెం చెప్పినట్టు కూడా సీఎం షాడో సీఎం అయినట్టు వేం నరేందర్ రెడ్డి కూడా నేడు ఈ పనిలోనే ఈ కాలేజీలో చదువుకున్నారని చెప్పి ప్రముఖులు కూడా దీన్ని చదువుకున్నారు. ఆయన కూడా ఇంతవరకు కూడా దీనికి ఈ బిల్డింగ్ నూతన బిల్డింగ్ పై ఇంతవరకు కదలికల మీద రావట్లేదు. అంటే ప్రమాదం జరుగుతూనే దీనికి వచ్చి అధికారులు వచ్చి వీటిని కొత్త బిల్డింగ్ శాంక్షన్ చేస్తారని చెప్పి ఇక్కడ విద్యార్థులు బిక్కుమంటూ కూడా చదువుకున్న పరిస్థితి ఉంది. నా వంతు మాత్రం సాయం రాబో రోజుల్లో కంపల్సరీ చేస్తారని చెప్పేసి కిసాన్ డిఎస్ఎఫ్ఐ అధినేత చెప్తున్న పరిస్థితి ఉంది.